నమస్తే, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. ఇది ఇకంతా కొచ్చి రుచుల్ని చూస్తున్నాం కదండి. అయితే కొచ్చిలో పోర్ట్ ఉంది, అతిపెద్ద పోర్ట్ ఉందండి, చాలా పెద్ద పోర్ట్ అది. ఇంతే కాకుండా ఇండియాకి డచ్ వాళ్ళు కానీ పోర్చుగీస్, బ్రిటిషర్స్ వీళ్ళందరూ ఎప్పుడైతే ఇండియాని కనుక్కొని వచ్చారో ఇక్కడికి బిజినెస్ చేయడానికి, ఎస్పెషలీ ఫస్ట్ దిగింది మాత్రం ఎక్కడ అంటే కొచ్చిలో అంట. ఎందుకంటే కేరళలోని స్పైసెస్ చాలా బాగుంటాయి అంట, మసాలా ఐటమ్స్ అన్నీ కూడా బాగుంటాయండి. మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలా మనం బిర్యానీలు అన్ని వేసుకుంటాం కదా, ఆ స్పైసెస్ అన్ని మంచిగా దొరుకుతాయి అనమాట. కొన్ని రకాల పార్ట్స్ ఉంటాయి, ఆ చుట్టుపక్కలకి వెళ్తే కనుక మంచి అరోమా కూడా వస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్తే అవి కూడా కొనుక్కొని వస్తారు చాలా మంది, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ అనమాట, ప్యాకెట్లు కొనుక్కొని వస్తారు. సో వాటితో బిజినెస్ చేద్దామని ఈ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు వచ్చారంట. అంటే బ్రిటిషర్స్, పోర్చుగీస్, డచ్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారంట. కానీ వచ్చి ఇండియా బాగుంది కదా అని అలా కాస్త సెటిల్ అయిపోయారు ఇక్కడ. వాళ్ళు ఉండడం కాదు కానీ వాళ్ళు తిరిగి పంపించడానికి మనకి 400 ఏళ్ళు పట్టిందండి. 400 years అన్నాళ్ళు ఉండిపోయారు. ఏం చేస్తాం, ఇండియా అంత నచ్చేస్తుంది, ఎవరికైనా సరే ఉండిపోవాలనిపిస్తుంది. సో ఇవన్నీ పాత విషయాలేండి. కానీ ఇక్కడ స్పైసెస్ బాగుంటాయి అన్నాను కదా, అందుకని బిర్యానీలు కూడా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు అనమాట కేరళైటీస్. స్పెషల్లీ మంచి మంచి స్పైసీ బిర్యానీస్, చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఫిష్లో బోల్డ్ అన్ని వెరైటీస్ కూడా చేసుకుంటారు బిర్యానీస్కి. సో ఈ రోజు కూడా నేను ఒక మంచి బిర్యానీ పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ బిర్యానీ పేరు కైకంటే బిర్యానీ. మరి ఆ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తా. కైకంటే బిర్యానీ అంటే కైకంటే ఏంటో నాకు తెలీదు, కాకపోతే అదేదో కాయరాజా కాయలాగా ఉంది. ఈ బిర్యానీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. పైనాపిల్ని మనం పేస్ట్ చేసి ఇందులో వేసుకోవాలి. కొత్తగా ఏదైనా వెరైటీగా తినాలి అంటే నేను ముందు ఉంటాను. సో ఫాస్ట్గా చేసుకొని దాని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. మీరు ఎన్నో రకాల మసాలా పేస్ట్లు చూసుంటారు కదా, కానీ ఈ మసాలా పేస్ట్ ఎప్పుడు చూసుంటారండి. దాల్చిన చెక్క 2 వేసుకుందాం, బాగుంటుంది. యాలుకలు, షాజీరా, లవంగాలు, స్టార్ ఫ్లవర్ అదే అనాస్ పువ్వు, కాస్త పుదీనా, కొత్తిమీర, అల్లం ముక్కలు, వెల్లుల్లి, పైనాపిల్. ఆ తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మిక్సీలో ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకోవడం, బట్ వాళ్ళ ప్రొసీజర్ ఇలాగే ఉంటుందంట. చేసేసుకుందాం. రెడీ. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త కిస్మిస్, కాజు, ఉల్లిపాయ ముక్కలు, ఓకే. అక్కడ హౌసింగ్ బోట్ చాలా బాగుంటుందండి, ఇల్లు లాగా ఉంటుంది, చాలా పెద్ద బోట్ అనమాట. ఆ చైర్ నుంచి ఈ చైర్కు ఉంటుంది. అందులోని ఆల్మోస్ట్ 2 to 3 bedrooms ఉంటాయి, 2 bedrooms ఉంటాయి, అలా అనమాట. ఫ్యామిలీని బట్టి మీ ఫ్యామిలీ ఎంత పెద్దదో, మీకు ఎన్ని బెడ్రూమ్స్ కావాలో చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ హౌసింగ్ బోట్లో కానీ ఈరోజు మార్నింగ్ 11 o'clockకి మనం చెక్ఇన్ అయితే ఆల్మోస్ట్ హోటల్లో చెక్ఇన్ అయినట్టే. 11 o'clockకి చెక్ఇన్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 10-11 o'clockకి మళ్ళీ మనకి షోర్లో అనమాట, అంటే ఒడ్డున దింపుతారు. అంతవరకు వాళ్ళు మనల్ని వాటర్లోని తీసుకెళ్తారు. డీప్, చాలా దూరం, ఎటు చూసినా వాటరే, ఎక్కడ ఏమీ కనిపించదు మీకు, కానీ చాలా సేఫ్ అనమాట. ఇది ఒక పెద్ద టూరిజంకి పెద్ద బిజినెస్.
ఓకే, ఇప్పుడు కాస్త టొమాటో పీసెస్ వేసుకుందాం. మళ్ళీ మూత పెట్టుకుందాం. సో అది కూడా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది. అక్కడ లోపల మనకి టీవీ ఉంటుంది అండ్ ఎస్పెషలీ కొంచెం పెద్ద ఫ్యామిలీస్ వెళ్ళారనుకోండి చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫుల్ ఏదైనా గేమ్స్ ఆడుకోవచ్చు, లేదంటే టీవీ వాచ్ చేయొచ్చు. ఎప్పటి నుంచో మనం మీట్ అవ్వకుండా ఉన్నాం అనుకోండి ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ, అక్కడ కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, చుట్టూ నీళ్లు, చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు, బాగుంటుంది. సో ఈ హౌసింగ్ బోట్ చాలా ఫేమస్ అండ్ చాలా మినిమల్ ప్రైస్కే వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు. ఇందులో ఏసీ నాన్ ఏసీ కూడా ఉంటాయన్నమాట, అది ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళది. అండ్ చాలా సేఫ్, చుట్టూ సీనిక్ బ్యూటీ అనమాట. ఫోటోగ్రఫీ ఇష్టం ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఫొటోస్ ఇష్టం, ఈ రోజుల్లో అసలు ఫొటోస్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇలా తీసుకోవడం, అలా వాట్సాప్లోని ఫేస్బుక్లో పెట్టుకోవడం, అప్డేట్ చేసుకోవడం. సో ఫోటోలు తెగ దిగుతూ ఉంటారు, ఎందుకంటే ప్రతి సెల్ ఫోన్లోని మంచి హై అండ్ కెమెరాస్ వచ్చేసాయి కాబట్టి. సో అలాంటి వాళ్ళకి నిజంగా అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుంటుంది. నైట్ మాత్రం ఏదో ఒక ఊరు దగ్గరలోకి వెళ్ళి బోట్ని పార్క్ చేస్తారనమాట. సో నైట్ అంతా ట్రావెలింగ్ ఉండదు. మళ్ళీ మార్నింగ్ ఆ ప్లేస్ నుంచి మనల్ని బ్యాక్ టు ద ఎక్కడ మనం పికప్ చేసుకున్నారో అక్కడ డ్రాప్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా వెళ్తే మాత్రం డెఫినెట్గా హౌస్ బోట్ని ట్రై చేయండి. ఒకటి ఇంకా కాశ్మీర్లో ఉందంట, నెక్స్ట్ కేరళలోని. ఈ రెండు ప్లేసెస్లోనే అంత బ్యూటిఫుల్గా ఉంటుందంట అండ్ చాలా సేఫ్ కూడా, ఎందుకంటే వాటర్లో వెళ్తున్నాం కదండి, సేఫ్టీ చూసుకోకుండా ఎవరైనా వెళ్తారా చెప్పండి? ఓకే, టొమాటోస్ కూడా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే కాస్త గరం మసాలా పౌడర్, పచ్చిమిరపకాయలు, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో సాఫ్ట్గా అయిపోయి నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే ఓకే, ఇప్పుడు మటన్ వేసుకుందాం. చెప్పాను కదా, వాళ్ళు చికెన్తో మటన్తో రకరకాల బిర్యానీలు చేసుకుంటూ ఉంటారు. సో ఇది మటన్తో వాళ్ళు తయారు చేసుకునే ఒక చక్కటి బిర్యానీ. నేను ఆల్రెడీ కుక్ చేసిన మటన్ తీసుకున్నాను, సో నాకు ఎక్కువ కుకింగ్ టైం పట్టదు. మీరు ఇచ్చేది ½ అన్ అవర్ అండి. నేను మటనే కుక్ చేసుకుంటూ కూర్చుంటే ఇంక ఎపిసోడ్ అయినట్టే కదా. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందాం. ఓకే, ఆ తర్వాత కాస్త పసుపు, అలాగే ఉప్పు. ఇప్పుడు ఈ మసాలాలన్నింటిలోని మటన్ కాసేపు కుక్ అవ్వాలి కాబట్టి మూత పెట్టుకొని ఒక 5 minutes పాటు కుక్ చేసుకుందాం. ఓకే, చూసారా వాటర్ అంతా దగ్గరికి అయిపోయి బాగా కుక్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే చాలా సింపుల్ అండి. ఇలా 70% కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. అనుకున్నారా? ఆ తర్వాత ఒక లెమన్ని పైనుంచి స్క్వీజ్ చేసుకోవాలి. పుదీనా కొత్తిమీర వేద్దాం, లేకపోతే బిర్యానీ ఎఫెక్ట్ రాదు. ఓకే, మూత పెట్టేసుకొని సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఒక 2 minutes వెయిట్ చేయండి, అయిపోతుంది. ఓకే, 2 minutes అయిపోయింది. ఆఫ్ చేసుకుందాం.
సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కైకాటి బిర్యానీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కైకంటి బిర్యానీకి కావలసిన పదార్థాలు: మటన్ 1 కప్పు, పచ్చిమిర్చి 4, వెల్లుల్లి 6, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 2 టీ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, షాజీరా 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కిస్మిస్ 6, కాజు 4, నూనె 3 టీ స్పూన్లు, నెయ్యి 4 టీ స్పూన్లు, బాస్మతి రైస్ 1 కప్పు, చెక్క 2, లవంగాలు 4, యాలకులు 4, స్టార్ అనాస్ పువ్వు 1, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత. కైకంటి బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, అనాస్ పువ్వు, పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పైనాపిల్ ముక్కలు, నూనె వేసి మిక్సీ పట్టి మసాలా పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసుకుని కిస్మిస్, కాజు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి బాగా వేయించుకుని గరం మసాలా పొడి, పచ్చిమిర్చి, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, ఉడికించి పెట్టుకున్న మటన్, అలాగే పెరుగు, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న రైస్, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కైకంటి బిర్యానీ రెడీ. కైకాటి బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు టేస్ట్ చెప్తాను, ఎందుకంటే ఇందులో మనం చాలా వెరైటీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. పైనాపిల్ ఫ్లేవర్ ఏమైనా తెలుస్తుందేమో, స్వీట్ గా ఉంటుందేమో అనుకున్నాను. కిస్మిస్ కూడా వేసుకున్నాం కాబట్టి అస్సలు లేదు. స్పైసీగా ఉంది, ఘాటుగా ఉంది, అండ్ ఎక్కువ మసాలాలతో కుక్ చేసిన బిర్యానీ లాగా లేదు. లైట్ మసాలా. అసలు మన హైదరాబాద్ లో చేసే బిర్యానీ, నవాబ్ బిర్యానీ లేకపోతే ఆంధ్ర స్టైల్ బిర్యానీ లాగా అస్సలే లేదండి. ఎవరికైనా ఈ బిర్యానీల మీద బోర్ కొడితే మాత్రం ఈ కొచ్చి బిర్యానీలన్నీ ట్రై చేయాల్సిందే, ఎందుకంటే చాలా డిఫరెంట్ టేస్ట్, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో మరి ఇది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ అయితే నేను ఇంకొక డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నాను. మరి ఆ రెసిపీ పేరు అచ్చాస్ ఇంజీ కర్రీ. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తా. అచ్చాస్ ఇంజీ కర్రీ. ఇంజీ అంటే ఏంటో తెలుసుకుందాం చాలా ప్రయత్నం చేసి తెలుసుకున్నాను. అది ఏమిటంటే ఏం లేదండి, చింతపండును వాళ్ళు ఇంజి అంటారంట. ఓకే, చింతపండును రసం కూడా మనకి ఈ రెసిపీలో అవసరం కాబట్టి కొంచెం రసం చేసుకుందాం. ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక పేస్ట్ని తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ పచ్చిమిరపకాయలు, చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఇవి దొరకకపోతే పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి, పర్వాలేదు, ఏదైనా ఉల్లిపాయ కదా, అది మనం పేస్ట్ చేస్తాం. ఓకే, ఉల్లిపాయలు, కొంచెం అల్లం వేసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి. అయిపోయి ఉంటుంది కదా. కొంచెం వాటర్ వేసుకుందాం. రెడీ. చాలా చిన్న ప్రాసెస్, చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త
కోకోనట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, ఎండుమిర్చి 2 వేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం కారం, పసుపు, ధనియాల పొడి, మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పేస్ట్. పేస్ట్ చేసరికి ఒక రకమైన అరోమా వచ్చిందండి. వావ్, ఏంటో ఆ పేస్ట్ అనుకున్నాను నేను. నైస్. ఒకసారి కలుపుకుందాం. బాగుంది, చాలా బుజ్జి వంట ఇది. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత చింతపండు రసం, ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకొని దగ్గరకు అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు చిన్నదే కానీ ప్రాసెస్. ఇటువైపు కూడా మనం మళ్ళీ కోకోనట్ ఆయిల్ వేసుకొని దాన్ని కాస్త మరిగించుకోవాలి. ఇది చూసారు కదా, బాగా కుక్ అయింది. ఇదేంటంటే చింతపండు పులుసుతో చేసుకునే ఒక రకమైన ఏమనుకుందాం, పులుసు అనుకుందాం, కానీ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉల్లిపాయ మసాలా వేసుకున్నాం కదా, బాగుంది. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఈలోపు నేను ఫాస్ట్గా వెళ్ళి ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటా. ఓకే, ఇప్పుడు ఈ పోపు ఇలా దీనిపైన వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు లాస్ట్లో ఏం చేయాలంటే పైనుంచి కాస్త తేనె వేసుకోవాలి. సరే కదా, అచ్చా ఇంజి కర్రీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. అచాస్ ఇంజి కర్రీకి కావలసిన పదార్థాలు: అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, కరివేపాకు 6 ఆకులు, కొబ్బరి నూనె 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, తేనె 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత. అచాస్ ఇంజి కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, కొంచెం నీళ్లు వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో కొబ్బరి నూనె వేసుకుని ఆవాలు, ఎండుమిర్చి, కారం, పసుపు, ధనియాల పొడి, మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఉప్పు, కరివేపాకు వేసి బాగా కలుపుకొని చింతపండు రసం వేసి కొంచెం నీళ్లు వేసి ఉడికించుకోవాలి. మరో పాన్ లో కొబ్బరి నూనె వేసి ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకొని చింతపండు రసం మిశ్రమంలో వేసుకుని బాగా కలిపి
స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి పైనుంచి కాస్త తేనె వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అచ్చా ఇంజి కర్రీ రెడీ. అచ్చా ఇంజి కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసే చెప్తాను దేంతో బాగుంటుంది. ఓకే, వెయిట్ చేయండి. ఇడ్లీతో బాగుంటుంది, దోశతో బాగుంటుంది, రైస్తో బాగుంటుంది. ఈ మూడిటితో మాత్రమే తీసుకోవచ్చు. అంటే బ్యాటర్కి సంబంధించిన వాటితో, ఉతప్పం అలాంటి వాటితో తీసుకుంటే బాగుంటుంది. అవి కొంచెం చప్పగా ఉంటాయి, కారం అది ఉండదు కాబట్టి. ఇది కొంచెం కారంగా, ఘాటుగా, పుల్లగా ఉంది కాబట్టి ఆ కాంబినేషన్లో బాగుంటుంది. లేదంటే రైస్లో కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఓకే, చెప్పేశాను కదండి దేంతో బాగుంటుందో. ఇంకా తయారు చేసుకోవాలా వద్దా, ఎప్పుడు చేసుకోవాలి, ఈ రోజా రేపు అవన్నీ మీ ఇష్టం. ఒకవేళ ఈ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే ఏం చేస్తారు, లాగ్ ఆన్ టు www.facebook.com/etvabruchi, www.youtube.com/etvabruchiలో మళ్ళీ చూడండి. యూట్యూబ్ ఛానల్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదండి ఇవాళ టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. ఈ రోజే కాదు, ఈ వారం అంతా కొచ్చి రుచులతో అదరగొట్టేశాను కదా. మరెందుకు ఆలస్యం, వీకెండ్ కి రెస్టారెంట్ కి వెళ్లి బిర్యానీ తినకుండా నేను చూపించిన బిర్యానీలో ఏదైనా బిర్యానీని ట్రై చేయండి. హ్యాపీగా టేస్ట్ చేసి టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీక్ మరొక స్టేట్ కి సంబంధించిన రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. Until then, see you, take care, bye bye.